అందరికీ నమస్కారం. నేను మీ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ అమ్మాయి జగదాంబ. ఈరోజు గోంగూరతో ఒక కొత్త రెసిపీ ట్రై చేసేద్దామా? ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకోవాలి. వేడైన వాటర్లో ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. ముందుగా కోసి పెట్టుకున్న గోంగూరని వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల దానిలో ఉన్న ఇసుక కానీ మట్టి కానీ మొత్తం శుభ్రపడుతుంది. 2-3 సార్లు గోంగూరని శుభ్రంగా కడిగి స్టవ్ వెలిగించుకుని ఒక దాకా పెట్టి దానిలో గోంగూరని వేసుకోవాలి. దీనిలోకి ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం కూడా మనం మగ్గబెట్టుకోవాలి. అడుగంటకుండా కదుపుతూ ఉండాలి. దీనిలోకి పసుపుని యాడ్ చేసుకుందాము. గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకే వరకు మనం దీన్ని మగ్గబెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకుందాం. గోంగూరలో వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గోంగూర కొంచెం చల్లబడిన తర్వాత పప్పు గుత్తితో ఇలా రుబ్బుకోవాలి మెత్తగా. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కదుపుతూ మగ్గనివ్వాలి. వాటర్లో వేసుకున్న మిల్ మేకర్ని వాటర్ మొత్తం లేకుండా పిండుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. తర్వాత దీనిలోకి పిండుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ని కూడా ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో మగ్గనివ్వాలి. దీనికి తగినంత కారాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కారం మొత్తం కూడా కలిసిపోయింది. దీంట్లోకి అల్లాన్ని వేసుకుందాం. ఎక్కడ కూడా మాడకుండా కదుపుతూ ఉండాలి. దీనిలోకి ఒక చిన్న టీ కప్పు వాటర్ని వేసుకుందాం. ఈ వాటర్లో మిల్ మేకర్ అనేవి ఉడుకుతాయి కొంచెం. ఇలా ఉడుకుతున్న సమయంలో గోంగూరని యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర మిశ్రమాన్ని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం కూడా మనకి కొంచెం పైకి వస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా మనకి గోంగూర మిల్ మేకర్ అనేది రెడీ అయిపోయింది. మిల్ మేకర్ గోంగూర టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.